హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ సగ్గుబియ్యంతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండి. ఈ సగ్గుబియ్యంతో చేసుకునే ఏ రెసిపీ అయినా కూడా ఒంటికి చాలా చలవ చేస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది పిల్లలు సైతం ఈజీగా చేసేస్తారు. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో వాటర్ పోసి ఒకసారి బాగా కడిగి ఇంకొన్ని వాటర్ని పోసి ఈ బౌల్పై మూత పెట్టి ఈ సగ్గుబియ్యాన్ని ఒక 4-5 గంటల సేపైనా నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టానండి. మార్నింగే ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, సగ్గుబియ్యం అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుని ఉబ్బిపోయాయి, చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయాయి. ఈ విధంగా నానబెట్టుకుంటే సరిపోతుందండి. నైట్ డిన్నర్లోకి చేసుకోవాలనుకునే వారైతే ఒక 4 గంటల సేపు నానబెట్టుకునే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సగ్గుబియ్యం చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత 2 స్పూన్ల వరకు పల్లీలను వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి. ఒక చిన్న రోల్ని తీసుకొని ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. 1/2 ఇంచు అల్లం ముక్క, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి. ఇప్పుడు వీటిని కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. మనకి ఈ పల్లీలు శనగపప్పు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. దీనిలోకి ఈ బంగాళదుంప ముక్కల్ని ఇలా కొంచెం పెద్ద సైజులోని కట్ చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆ ప్యాన్ పై మూత పెట్టి వీటిని అన్నిటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో బాగా పండిన ఒక టమాటోని ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ క్యారెట్, ఉల్లిపాయ, బంగాళదుంప ముక్క బాగా ఫ్రై అయిన తర్వాతనే టమాటా వేసుకోండి. టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి. ప్యాన్ పై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా, బంగాళదుంప ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టిన సగ్గు బియ్యం వేసుకోవాలి. సగ్గు బియ్యాన్ని వేసుకునేటప్పుడు వాటర్ లేకుండా గట్టిగా పిండి వేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సగ్గుబియ్యం ఈ పోపులో బాగా ఫ్రై అయిన తర్వాతనే ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇలా అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా బాగా నాని ఉన్నాయి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది మనకి వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దగానే ఉంటుంది, కానీ చల్లారిన తర్వాత పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లగిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనినంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తుంటేనే కలర్ఫుల్గా, నోటికి ఎంతో రుచిగా కమ్మగా అనిపించే, ఒంటికి ఎంతో చలవ చేసే సగ్గుబియ్యంతో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా సగ్గుబియ్యంతో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. ఇది ఒంటికి ఎంతో చలవ చేస్తుంది, చాలా రుచిగా ఉంటుందండి. ఇందులో బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసాము. అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుందండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.